మన మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గంలో దాదాపు 8,000 ఎకరాల వరకు మామిడి తోటలు సాగవుతున్నాయి. దీంట్లో మనకు 50% తోటలు ముదురు మామిడి తోటలు, అంటే 25 సంవత్సరాలు దాటిన తోటలే ఉన్నాయి. ఈ మామిడి తోటల్లో ఏంటంటే మనకు ఫలసాయం అనేది చాలా తక్కువగా వస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అని అంటే మనకు నిటారుగా ఏపుగా పెరుగుతాయి. దీనివల్ల మనకు సూర్యరశ్మి అనేది మొదలుకు చేరదు. ఈ సూర్యరశ్మి మొదలుకు చేరకపోవడం ద్వారా మనకేంటంటే ఈ పెస్ట్ అండ్ డిసీజ్లు ఎక్కువగా అటాక్ అవుతాయి. దీన్ని నివారించడానికి మనం చేసే సస్య రక్షణ చర్యలు కూడా మనకు అంత ఈజీగా చేయలేకపోతుంటాము. సో దీనివల్ల ఏంటంటే మనకు ఫలసాయం అనేది తగ్గిపోతుంది. దీనిని నివారించడానికి రైతులు పునరుద్ధరణ చర్యలు చేపడితే వాళ్ళకి తొందరగా 2 సంవత్సరాల్లోనే మనకు తిరిగి యథాస్థానంలో ఫలసాయం అనేది అందుతుంది. దీనిలో భాగంగానే మన ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కన్నాల నర్సరీలో ఈ మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది. ఈ విధంగా కత్తిరించిన తోటల్లో మనకు 2 సంవత్సరాలలోనే మనకు ఫలసాయం అందుతుంది. కొత్తగా చెట్లు పెట్టడం కన్నా ఈ పునరుద్ధరణ ప్రక్రియ చేయడం ద్వారా రైతుకు ఎక్కువ సమయాలు వెయిట్ చేయడం కన్నా తొందరగా 2 సంవత్సరాలలో తిరిగి తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ పునరుద్ధరణ ప్రక్రియ అనేది మన తోటలలో కంప్లీట్గా చెట్టు కాకుండా 2-3 కొమ్మల్లో కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే రైతుకు ఒక వైపు కొమ్మ పునరుద్ధరణ చేసినా ఇంకోవైపు కొమ్మ ఆ ఇయర్లో తనకు ఆదాయం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ కొమ్మలు మనకు వచ్చేలోపు ఆ కొమ్మల్ని కత్తిరింపు చేసుకుంటే మనకు ఆదాయం అనేది కంటిన్యూగా 3 నుంచి 4 ఫీట్ల హైట్ వరకు కొమ్మల కత్తిరింపు అనేది చేశాము. ఈ కొమ్మల కత్తిరింపులో కూడా గొడ్డల్లో ఇట్లాంటివి ఉపయోగించకుండా పవర్ సాస్ని ఉపయోగించాలి. దీనివల్ల ఏమవుతుందనంటే మనకి కాండానికి అనేది ఎలాంటి దెబ్బ తగలకుండా టిష్యూ అనేది జాగ్రత్తగా ఉంటుంది. సో కట్ చేసిన తర్వాత కూడా చెట్లను మనము బోడాక్స్ పేస్ట్, ఈ బోడో మిశ్రమం అనేది మనము కాపర్ సల్ఫేటు మరియు సున్నము 1:1 నిష్పత్తిలో తయారు చేసుకొని ఏవైతే మనం కత్తిరించిన చిగుర్లకు ఉంటాయో ఈ చిగుర్లకు మనము పూయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఫంగల్ అటాక్ అనేది చెట్టుకు తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు చిగుర్లు కూడా మంచిగా తొందరగా వస్తాయి. దాదాపు కట్ చేసిన వితిన్ 1 మంత్లోనే మాకు చిగుర్లు రావడం జరిగింది. సో ఈ పునరుద్ధరణలో భాగంగా ఏంటి అని అంటే మనము మన ఉన్న చెట్లను కత్తిరించడంతో పాటు కొత్త వెరైటీస్ని కూడా మన ఈ ప్రక్రియలో భాగంగా అంటుకట్టుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా మనము తోటలని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఏంటంటే ఈ కత్తిరించిన అన్ని చెట్లకు హిమాయత్ వెరైటీతో అంటుకట్టాలని అనుకుంటున్నాము. సో ప్రజెంట్ తోటలో ఈ విధంగా వచ్చాయి. దీంట్లో ఏంటంటే మనకు గ్రాఫ్టింగ్ చేయడానికి ముందుగా కొమ్మ అనేది పెన్సిల్ థిక్నెస్ మందం అయిన తర్వాతనే అది గ్రాఫ్టింగ్కి పనికొస్తుంది. మళ్ళీ వర్షాకాలంలో ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి స్టార్ట్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే మనకు మార్కెట్కి అనుగుణంగా మనకు కరెక్ట్ వెరైటీస్ అనేది మార్కెట్లో మనం ఇవ్వడానికి తోడ్పడుతుంది.